నిరుద్యోగ యువతకు నల్గొండ జిల్లా గ్రంథాలయంలో అన్ని వసతులు కల్పించడంతో పాటు ఉచిత భోజనం కూడా అందిస్తున్నామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగటి మల్లికార్జున రెడ్డి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అమ్మా న్యూస్తో మల్లికార్జున రెడ్డి ముచ్చటించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే పుస్తకాలను అందజేస్తున్నామంటున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగటి మల్లికార్జున రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలుగా పిలువబడుతుంటాయి. అలాంటిది నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రతినిత్యము వందలాది మంది విద్యార్థులు ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రతిరోజు శిక్షణ పొందడంతో పాటు ఇక్కడ ప్రతిరోజు అక్కడ కల్పిస్తున్నటువంటి ఉచిత భోజన వసతులను కూడా ఇక్కడనే భోజనం చేస్తూ చదువుకుంటున్నారు. అయితే మన జిల్లా గ్రంథాలయాల చైర్మన్ రేగటి మల్లికార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయం తెలుసుకొని సార్ చెప్పండి, ఈ యొక్క జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మీ నిరుద్యోగ యువతకు ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు? నమస్కారం అండి. ముఖ్యంగా నల్గొండ జిల్లా గ్రంథాలయంలో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు దాదాపు వాళ్ళకి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 20 లక్షలు పెట్టి ఇక్కడ చైర్స్, బెంచీలు, వాళ్ళకు అధునాతనమైనటువంటి అన్నీ కూడా బుక్స్, వాళ్ళకి ఏమైనా పుస్తకాలు లేనట్టు అనిపిస్తే ఏ పుస్తకమైనా అడిగిన వెంటనే వారం 10 రోజుల్లో కూడా ఆ బుక్స్ కూడా తెప్పించి వాళ్ళకి అందుబాటులో పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి గారి సహకారం, స్థానిక ఎమ్మెల్యేల అందరి సహకారంతో ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని కూడా ఉద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిరుద్యోగులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదయం పూట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వస్తే సాయంత్రం దాకా గ్రంథాలయంలోనే ఉండి చదువుకోవడం జరుగుతుంది. వారు మధ్యాహ్న భోజనం కూడా చేయడం లేదు. కాబట్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ ద్వారా వాళ్ళకి మధ్యాహ్న భోజనాన్ని కూడా ఇక్కడ అందుబాటులో చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లేడీస్ టాయిలెట్ కూడా లేకుంటే గతంలో లేడీస్ టాయిలెట్ కూడా వెంటనే నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పేపర్ రూమ్ కానీ రీడింగ్ రూములు కూడా అధునాతంగా టైల్స్ వేసి కొంచెం మార్పు చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా చేయాల్సి ఉన్నది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చాలా మండలాలలో కూడా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, రిపేర్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఒక 10 లక్షల నిధులతోటి కనగల్లో లైబ్రరీ వర్క్ నడుస్తూ ఉంది. నకరకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి 40 లక్షల నిధులతోటి అక్కడ నకరకల్లో కొత్త గ్రంథాలయ భవనాన్ని కడతా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు నాంపల్లిలో అక్కడ ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ రిపేర్స్ నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు దాదాపు మండలాలు ఉన్నటువంటి 18 గ్రంథాలయాల్లో కూడా ఒక్కొక్క గ్రంథాలయం 1.5 లక్షల చొప్పున దాదాపు 30 లక్షల వరకు జిల్లా పరిషత్ నిధులు కేటాయించి టాయిలెట్స్ నిర్మాణం, వాటర్ సప్లై కోసం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేకమైనటువంటి విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి నేను వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చదువుకునేందుకు ఇక్కడ సరిపడా అన్ని సౌలభ్యాలు ఉన్నాయా? అది కాకుండా రానున్న రోజుల్లో మీరు ఈ నిరుద్యోగ యువత కోసం రానున్న పరీక్షలు అంత కాంపిటీషన్స్ ఉన్న నేపథ్యంలో వారికి ఏ విధమైన మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు పైన ఇంకా 2 హాల్స్ వేయాలనుకుంటున్నాం. ఎందుకంటే సంఖ్య పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో కూడా ఒక రీడింగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కొంతమంది చదువుకుంటూ ఉన్నారు. ఈ రకంగా వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నా ముఖ్యంగా ఈ గ్రంథాలయం పెట్టాలనుకుంటే కంప్యూటర్ గ్రంథాలయం కానీ, చిల్డ్రన్స్ గ్రంథాలయం, లేడీస్ గ్రంథాలయం కూడా మనకు రవీంద్రనగర్లో నల్గొండ పట్టణంలో ఉన్నది. ఈ రకంగా అన్నీ కూడా ఏ సౌకర్యం ఉన్నా కూడా వాళ్ళకు ఫ్రీ ఇంటర్నెట్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే రేగటి మల్లికార్జున గారు ఒకటే చెప్తున్నారు, విద్యార్థుల సౌకర్యార్థం నిరుద్యోగ యువత కోసం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన వసతితో పాటు వారికి మెరుగైన ఏదైతే రానున్న పరీక్షల నేపథ్యంలో సంబంధించిన అన్ని పుస్తకాలు కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు అందరు ఎమ్మెల్యేల సహకారంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని అంటున్నారు. కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మాని, నల్గొండ జిల్లా.